Fun Bells. టింకు ధైర్యం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది. కొందరికి అడవి, కొందరికి ఎడారి, మరికొందరికి ఈ తెల్లని మంచు ప్రపంచం. ఇక్కడ చలికి భయం లేదు, మంచుకు భారం లేదు. ఎందుకంటే ఇది పెంగ్విన్ల ప్రపంచం. ఆ పెంగ్విన్ల గుంపులో అందరికంటే చురుకైన చిన్న పెంగ్విన్ టింకు. టింకు నవ్వితే అందరూ నవ్వుతారు. మంచుపై పరిగెత్తడంలో దానికి సాటి ఎవరూ లేరు. మంచు మీద టింకుకి ఎలాంటి భయం లేదు. కానీ నీళ్లు కనిపించగానే దాని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కొన్ని భయాలు మనకి ఎదురుగా నిలబడవు, మన మనసులోనే నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయి. టింకు, ఇంకా ఎంతసేపు పైనుంచి చూస్తావు? కిందకి రా బంగారం. వద్దమ్మా, నాకు భయంగా ఉంది. దేనికి భయం? ఆ నీళ్లలో మునిగిపోతానేమో అని. నేనున్నాను కదా, రా టింకు. టింకు ఆసక్తిగా చూస్తోంది. అమ్మ మాత్రం భయాన్ని కాదు, నమ్మకాన్ని నేర్పుతోంది. చూడు టింకు, ఎంత సులభమో. చూసావా, నీళ్లు మనల్ని ముంచెయ్యవు. మన భయం వల్ల అలా అనిపిస్తుంది. రా టింకు. నా వల్ల కాదు అమ్మా. సరే, దూకొద్దు. ముందు నీ కాళ్లను మాత్రమే నీళ్ళల్లో పెట్టు. చాలా చల్లగా ఉంటాయేమో. చల్లగానే ఉంటాయి, కానీ కొద్దిసేపటికి అలవాటైపోతుంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, రోజులు మారుతున్నాయి. కాని టింకు భయం మాత్రం మారడం లేదు. టింకు, ఈ రోజైనా ప్రయత్నిస్తావా? లేదు అమ్మా. పర్లేదు, నీకు ఎప్పుడు ధైర్యం వస్తే అప్పుడే ప్రయత్నిద్దాం. నువ్వు నన్ను కోపడట్లేదా? భయపడుతున్న వాళ్ళ మీద ఎవరైనా కోప్పడతారా బంగారం? ఒక్కొక్కరిగా టింకు స్నేహితులందరూ ఈత నేర్చుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు సరస్సంతా మారుమ్రోగుతున్నాయి. కానీ టింకు మాత్రం ఇంకా అదే మంచు అంచుపైనే నిలబడి చూస్తోంది. టింకు రా, చాలా సరదాగా ఉంది. మీరు ఈదండి, నాకు ఇక్కడే బాగుంది. టింకుకి ఈత నేర్చుకోవాలని ఉంది. స్నేహితులతో కలిసి నీళ్లల్లో ఆడుకోవాలని ఉంది. కానీ ప్రయత్నించాలనుకున్న ప్రతిసారి భయం దాని ధైర్యం కంటే ముందు వచ్చి నిలబడుతోంది. నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను? టింకుకి అది సాధారణమైన సంఘటన. కానీ కొన్ని చిన్న సంఘటనలు కొన్నిసార్లు చాలా పెద్ద మార్పులకు మొదటి అడుగు అవుతాయి. టింకుకి తెలియదు, ఇంకా కొద్ది రోజుల్లో అదే మంచుకొండ దాని జీవితాన్ని మార్చబోతోందని. అమ్మా, అది ఏంటి? చిన్న మంచు ముక్క బంగారం. ఇలాంటి వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. ఓ, సమయం ఎంత వేగంగా ముందుకు వెళ్ళిందో అంత వేగంగా మన భయాలు మాత్రం పోవు. వాటిని మనమే దాటాలి. టింకు, అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నేను కూడా వాళ్ళలాగా ఈదాలని ఉంది. అయితే ఎందుకు రావడం లేదు? వస్తున్నాను, కానీ సరస్సు కనిపించగానే ఆగిపోతున్నాను అమ్మా. నీకు ధైర్యం వచ్చిన రోజు నువ్వే వస్తావు. అమ్మా, ఈరోజు నేను ప్రయత్నిస్తాను. ఒక అడుగు, ఇంకో అడుగు, ఇంకో అడుగు. ఇప్పుడు కిందకి చూసింది. మెరిసిపోతున్న నీళ్లు, లోతు, నిశ్శబ్దం. ఒక్కసారిగా దాని ముఖం మారిపోయింది. లేదు లేదు అమ్మా, నాకు ఇంకా భయంగానే ఉంది. టింకుకి తెలియదు అమ్మ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉందో. కానీ ఒక తల్లికి తెలుసు, బలవంతంగా నేర్చుకున్న ధైర్యం ఎక్కువ రోజులు నిలవదని. అమ్మా, నీకు నాపై కోపం లేదా? లేదు బంగారం, నువ్వు ప్రయత్నించాలనుకున్నావు కదా, అదే నాకు చాలు. ఆ రాత్రి టింకు కళ్లకు నిద్ర రాలేదు. అమ్మ చెప్పిన ప్రతి మాట దాని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. కొన్నిసార్లు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే ఆలోచించడానికి సమయం ఇవ్వడం చాలా మంచి విషయం. టింకు, చెప్పమ్మా. నీకొక విషయం తెలుసా? ఏంటి అమ్మా? ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకు అడుగు వేయడం. అంటే నాకు ధైర్యం రావచ్చా? ఎందుకు రాదు?
ప్రతి పెంగ్విన్ కి ఒక మొదటి అడుగు ఉంటుంది. నీ మొదటి అడుగు ఎప్పుడు వేయాలో నువ్వే నిర్ణయించాలి. మరుసటి ఉదయం టింకు ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. ఈరోజు నీళ్లల్లోకి దూకాలని కాదు, కనీసం భయాన్ని చూసి వెనక్కి తిరగకుండా నిలబడాలని. కొన్ని విజయాలు బయటికి కనిపించవు, అవి మన మనసులోనే మొదలవుతాయి. శభాష్ టింకు, ఈరోజు నిన్నటి కంటే ఒక అడుగు ముందుకు వచ్చావు. నిన్న భయానికి ఎదురుగా నిలబడిన టింకు ఈరోజు దాన్ని ఇంకొంచెం దగ్గరగా చూడాలని నిర్ణయించుకుంది. ధైర్యం ఒక్కసారిగా రాదు, కొంచెం కొంచెంగా పెరుగుతుంది. టింకు, ఎలా అనిపిస్తోంది? భయం ఉంది కానీ ప్రయత్నిస్తాను. అదే చాలు, ధైర్యం కొంచెం కొంచెంగా పెరుగుతుంది. ప్రకృతి కొన్నిసార్లు ముందే సంకేతాలు ఇస్తుంది, కానీ వాటిని మనం ఎప్పుడూ గుర్తించలేం. అమ్మా, గాలి ఎందుకో వింతగా ఉంది. చల్లని ప్రాంతాలలో ఇలాంటివి సహజమే బంగారం. కొన్నిసార్లు మనకు కావలసింది ధైర్యం కాదు, మన వెనక ఎవరో ఉన్నారనే నమ్మకం. అమ్మా, నేను దూకితే నిజంగానే నువ్వు నన్ను పట్టుకుంటావా? నేను నిన్ను పట్టుకోవడానికి మాత్రమే కాదు, నువ్వు ఈత నేర్చుకునే వరకు నీతోనే ఉంటాను. టింకుకి తెలియదు, తాను విన్న ఆ శబ్దం ఒక హెచ్చరిక. ప్రకృతి నిశ్శబ్దంగా తన నిర్ణయం తీసుకుంటోంది. అమ్మా, ఏదో శబ్దం వచ్చింది. బహుశా మంచు కదిలి ఉంటుంది. భయపడకు. ఒక్కసారిగా భారీ శబ్దం, మంచు కొండ విరగడం ప్రారంభించింది. టింకు చుట్టూ పెద్ద పెద్ద మంచు మొక్కలు కిందకి జారుతున్నాయి. ఇప్పటికే టింకు ముందు ఒకటే మార్గం ఉంది. అమ్మా! ఎన్నో రోజులుగా చెయ్యలేకపోయిన పని ఒక్క క్షణంలో జరిగిపోయింది. భయం ఆలోచించటానికి కూడా సమయం ఇవ్వలేదు. ఒక్క నిర్ణయం, ఒక్క దూకుడు, ఒక కొత్త జీవితం. ధైర్యం బయట ఎక్కడో దొరకలేదు, అది టింకులోనే ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చింది ఆ ఒక్క క్షణం. అమ్మా, నాకు భయంగా ఉంది. నేనున్నాను. చేతులు కాళ్ళు ఆడించు. హాయ్ 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 గుంది, హాయ్ హాయ్ చల్లగుంది, హాయ్ హాయ్ భలేగా ఉంది, భయమే లేదు, బెదురే లేదు. నాకు కూడా ఈత వచ్చిందమ్మా, నాకు కూడా ఈత వచ్చిందమ్మా. భయం విజయంగా మారిన తర్వాత టింకు తన అమాయకమైన మనసుతో ఒక మాట చెప్పింది. ఆ మాట అమ్మకు నవ్వు తెప్పించింది. అమ్మా, ఆ మంచు కొండ మంచి పని చేసింది. ఎందుకలా అంటున్నావు బంగారం? అది విరగకపోయి ఉంటే నేను ఎప్పటికీ దూకేదాన్ని కాదు కదా. జీవితంలో ప్రతి ఒక్కరికి అలాంటి అవకాశం రాదు. కొన్నిసార్లు మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి. అదే నిజమైన ధైర్యం. టింకు, ఆ కొండ నీకు సహాయం చేసింది, అది నిజమే. కానీ ప్రతి పనికి ఏదో ఒకటి మనల్ని ముందుకు నడిపిస్తుందని ఎదురు చూడకూడదు. మన ధైర్యాన్ని మనమే సృష్టించుకోవాలి. అంటే ఈరోజు నేను ఈదింది నా ధైర్యంతోనేనా? అవును, ఆ ధైర్యం ఎప్పటినుంచో నీ లోపలే ఉంది. రోజులు గడిచాయి. టింకు చక్కగా ఈదడం నేర్చుకుంది. అంతేకాదు, ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే భయపడ్డం కాదు, ప్రయత్నించటం మొదలుపెట్టింది. నాకు భయంగా ఉంది. భయపడకు, మొదటి అడుగు మాత్రమే కష్టం, ఆ తర్వాత అంతా సులభమే. ప్రతి పనికి ఏదో ఒకటి మనల్ని ముందుకు నడిపిస్తుందని ఎదురు చూడకూడదు. మనకు మనమే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి.